హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సరళా హెవెన్. ఈరోజు నేను ఉలవచారు చేసుకున్నానండి. అమ్మమ్మల కాలం నాటి ఉలవచారు. అమ్మమ్మలు, నానమ్మలు అందరు చేస్తారు. మా అత్త అయితే ఇంకా సూపర్గా చేస్తారండి ఉలవచారు. చాలా ఫేమస్ ఆమె ఉలవచారు చేయడంలో. ఆమె దగ్గర నేర్చుకున్నది మా అత్త దగ్గర. విలేజ్ స్టైల్లో చేస్తారండి. ఎంత బాగా చేస్తారంటే అంత బాగా చేస్తారు. ఫస్ట్ ఉలవలు నేను నైటే నానబెట్టుకున్నానండి. ఇవి 10 గంటల సేపు నానాలి నైటు. ఇవి ఎందుకంటే గట్టిగా ఉంటాయి ఉలవలు కనుక ఇవి బాగా శుభ్రంగా కడిగి రాళ్ళు లేకుండా గాలిచ్చుకొని నానబెట్టుకోవాలండి నీళ్ళు పోసి. వీటికి కావాల్సినటివి మిరియాలు, జీలకర్ర, మెంతులు, ధనియాల పొడి, కొత్తిమీర, చింతపండు, తెల్లగడ్డలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఇంతేనండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇంట్లోనే ఎంత టేస్టీగా చేసుకోవచ్చు అంటే అంత టేస్టీగా చేసుకోవచ్చు. తర్వాత ప్యాన్ పెట్టుకొని కొంచెం జీలకర్ర, మిరియాలు, మెంతులు, మళ్ళీ 4 లవంగాలు వేయాలండి. లవంగాలు వేస్తే కొంచెం ఘాటుగా ఉంటుందన్నమాట చారు. లవంగాలు, ఎండుమిరపకాయలు ఇవి బాగా ఫ్రై చేసుకుందామండి. ఇవి ఏంటంటే ఇవి బాగా మిక్సీకి పట్టుకోవాలన్నమాట. బాగా ఫ్రై చేసుకొని ఇవి ఇలాగా మిక్సీకి పట్టి ఉంచుకుందామండి. తర్వాత ఉలవల్ని శుభ్రంగా కడిగి కుక్కర్లో కొంచెం ఉప్పు వేసి ఒక 10 విజిల్స్ రానిద్దామండి. చూడండి, 10 విజిల్స్ వచ్చాక అవి ఇట్లా చేత్తో పట్టుకొని చూస్తే ఉడికింది లేని మనకు బాగా తెలిసిపోతుందండి. ఇలాగ మళ్ళీ గిన్నెలోకి వడగట్టుకోవాలి. వడగట్టి పక్కన ఈ నీళ్ళతోనే మనం ఉలవచారు చేస్తామండి. ఆ నీళ్ళతోనే ఉలవచారు చేస్తాము. ఇవి ఉడికించినటివి కొంచెము ఆ గింజలు తీసి మిక్సీకి పట్టుకుందామండి. కొంచెము ఈ చారులో వేస్తే కొంచెం చిక్కగా వస్తుంది అన్నమాట చారు. అందుకోసం మళ్ళీ ఆ చారులో కొంచెము సాల్ట్, కొంచెం పసుపు పొడి వేసానండి. తర్వాత ఒక స్పూను ధనియాల పొడి వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, మళ్ళీ నానబెట్టుంటాం కదా చింతపండు నీళ్ళు బాగా పిసికి అందులో వేసుకోవాలండి. అందులో వేసుకొని అన్నీ బాగా కలిపెట్టి బాగా పిసకాలండి అవి బాగా. ఎందుకంటే కొత్తిమీర, కరివేపాకు వేసాం కదా, కొంచెం బాగా పిసికితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. హోటల్లో కంటే మనం ఇంట్లోనే బాగా చేసుకోవచ్చు అండి. చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఇలాగ పిసికి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇది మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా మిరియాలు, జీలకర్ర, మెంతులు అవన్నీ మళ్ళీ గిన్నె పెట్టుకొని స్టవ్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. తర్వాత ఆవాలు వేసుకుందామండి. తర్వాత ఈ మసాలా అయితే అందులో వేసి 2 ఎండుమిరపకాయలు వేసి కొంచెం ఫ్రై చేసుకుందామండి. మాడకుండా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆ నీళ్ళు ఎత్తి ఇందులో పోయాలండి. ఉలవచారు నీళ్ళు, చింతపండు నీళ్ళు అవంతా వేసినాక మిక్సీకి పట్టుకుంటాం కదా ఈ పేస్ట్ని, ఉలవల పేస్ట్ని అది ఎత్తి అందులో వేసి బాగా కలిపెట్టాలండి. తర్వాత ఒక స్పూన్ మిరప్పొడి వేసుకున్నానండి. వేసి బాగా కలబెట్టాలి. మనం పేస్ట్ వేసాం కదా ఉలవల పేస్టు, దాన్ని బాగా కలబెట్టాలి గడ్డగా లేకుండా. అంతేనండి. చూడండి ఎంత బాగా తెరులుతుందో. ఒక 10 నిమిషాలు బాగా సిమ్లో పెట్టి బాగా అది దగ్గరకు వచ్చేంత వరకు చారు తెరలబెట్టాలండి. ఎంత వాసన వస్తుందో, గుమ్మగుమ్మగుమ్మన వాసన వస్తుందండి. మిరియాలు, జీలకర్ర, లవంగాలు అవి వేసాం కదా, ఘాటు సూపర్గా ఉంటుందండి తింటుంటే అన్నంలో. అంతేనండి. ఇప్పుడు ఈ ఉలవలు ఉంటాయి కదా ఉడకబెట్టినటివి, అవి ఏం చేసుకుంటానంటే ఫ్రై చేసుకోవడమేనండి. కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా రోస్ట్ అయ్యాక కొంచెం ఎర్రగడ్డలు వేసుకుందామండి. ఇవి కూడా ఎర్రగడ్డలు కూడా బాగా రోస్ట్ అవ్వాలి. కొంచెం రోస్ట్ అయ్యాక మళ్ళీ ఈ ఉలవలు ఎత్తి అందులో వేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి మనం సాయంత్రం పూట కొంచెం అన్ని కప్పులో వేసుకొని తినొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ ఇవి వడలు కూడా చేస్తారండి వీటితో. మేమైతే గిన్నెలో వేసుకొని తినేస్తాము వీటిల్ని. చూడండి ఎంత టేస్టీగా రెడీ అయిపోయిందో ఉలవచారు, ఉలవల ఫ్రై. మీకు ఎంతమందికి అయితే ఇష్టమైందో మీరు ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా?